హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. నేను బాగున్నానండి. ఇప్పుడు నేను పేలపిండి ముద్దలు చేస్తున్నాను. ఇది బియ్యపు రవ్వ, సన్నగా వేసుకున్న బియ్యపు రవ్వ అండి. సన్న బియ్యపు రవ్వ చూస్తున్నారు కదా. సన్న బియ్యపు రవ్వ, పచ్చి కొబ్బరి తురుము ఇదండి. స్టవ్ వెలిగించి వాటర్ పోసి బెల్లం వేసాను. ఏమి వేయలేదు, ఇంకా ఉత్త వాటరు బెల్లం వేసాను. అవి ఊరికే కరిగితే చాలు, పాకం అయితే రావట్లేదు. ఊరికే కరిగితే చాలు. చూడండి, ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసాను, ఒక 100 గ్రాములు బెల్లం వేసాను, అంతేను. చూడండి, ఉత్త బెల్లం వాటరు చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, ఉత్త బెల్లం వాటర్ అనేది. అవి బాగా కొంచెం తెల్లితే పిండి వేసుకుంటాము. చూడండి, వాటరు బెల్లం, కొంచెం 2 యాలకులు వేసాను, అంతేను. చూసారు కదా. ఒక గ్లాస్ ఇది ఒక గ్లాస్ పిండి అండి. ఇది ఒక గ్లాస్ పిండి, దీనికి 2 గ్లాసులు వాటర్ పోసాను. 2 గ్లాసులు వాటర్ పోసి, ఉత్త వాటర్ 2 గ్లాసులు పోసి, తర్వాత బెల్లం వేసాను. ఒక 100 గ్రాములు బెల్లం వేసాను, అంతేను. కొంచెమే కదా రవ్వ, అందుకని దానిలో 2 యాలకులు వేసాను, కొట్టేసాను, అంతే. ఇంకేమీ లేదు. చూస్తున్నారు కదా. చూడండి, తెల్లుతుంది. తెల్లేటప్పుడు పిండి వేయాలి. ఈ రవ్వ వేసేసేయాలి. చూడండి, రవ్వ వేస్తున్నాను. చూడండి, ఇట్లా వేసేసుకోవాలి. రవ్వ పిండి కాదండి, రవ్వ ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకోవాలి. చూసారా, పాకం ఏం లేదు, మామూలు బెల్లం కరగబెట్టుకొని ఇట్లా ఉడకపెట్టుకోవాలి. మంట తగ్గించుకోవాలి. కొంచెం లైట్గా కొంచెం కొబ్బరి తురుము, అంతే. కొంచెం కొబ్బరి తురుము, ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. చూసారా, అంతే. ఇలాగా ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. అంటే బెల్లము పిండి ఇవ్వాలి కదా, కొంచెం ఉడకనిద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దాము. అయిపోయింది, ఇంకా దించేసుకోవడమేను. అయిపోయిందండి. చూస్తున్నారుగా, ఉడికిపోయింది బాగా. చూడండి, ఉడికిపోయింది. ఇంకా దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి. హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదిగోండి. చూసారు కదా, బెల్లము రవ్వ ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇట్లాగా ఉండలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండలు చేసుకొని, ఇది కొబ్బరి తురుము ఉంది కదండి ఇక్కడ. చూసారు కదా. మామూలుగా చాలామంది పేలపిండి ముద్దలు తొలిఆకాశ పండుగకి చేస్తారు కదా. తొలిఆకాశకి చాలామంది జొన్న పిండితో పిండి చేస్తారు, లేదా జొన్న పిండితో ఉండలు చేస్తారు. కానీ నేను మాత్రం ఇలాగ చేస్తానండి. నాకు తెలిసి ఇలాగ చాలామంది చేయరు, కానీ నేను మాత్రం నాకు ఇది ఇట్లాగ ఇష్టము, అందుకే మేము ఇలా చేస్తాము. చూసారు కదా. చూడండి, మనం పిండిలోనూ కొబ్బరి వేస్తున్నాం, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఉండకి పచ్చి కొబ్బరి వేసాము. చూస్తున్నారు కదా. చూడండి ఎంత బాగుందో, అంతేనండి. చూసారు కదా, అట్లాగా నాకు ఇట్లాగ ఇష్టము, అందుకని నేను ఇలాగ చేస్తాను. ఇట్లా చేస్తాను నేను. చాలామంది జొన్నపిండి చెప్పాను కదా, జొన్నపిండి చేస్తారు, కానీ నాకు అవి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆ జొన్నపిండి గట్టిగా ఉంటాయి ఉండలు, అందుకని నేను చేయను. మాకు ఇలా ఇష్టం నాకు. మా ఇంట్లో అందరూ కూడా ఇదైతేనే తింటారు, ఇలా చేస్తేనే తింటారు. మేము పేలపిండి ముద్దలు తొలిఆకాశకి ఇలా చేసుకుంటాము. చూస్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఆ పిండికి ఆ పచ్చి కొబ్బరి దానికి ఉండేదానికి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పిండితోటే కొబ్బరి వస్తుంటుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు కూడా చేసుకొచ్చి చూడండి, తిని చూడండి. చూస్తున్నారు కదా, ఇలాగా చేసుకుంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదండి పేలపిండి ముద్దలు. మేము తొలిఆకాశకి ఇలాగ చేసుకుంటాము. చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రవ్వలో ఈ పిండి ఉడికేటప్పుడే మనం పచ్చి కొబ్బరి వేసాము. పిండిలో బెల్లము అవి వేసినప్పుడు, పిండి వేసినప్పుడు పచ్చి కొబ్బరి దానిలో వేసాము. అలాగే ఇప్పుడు కూడా ఉండలు చేసేటప్పుడు కూడా పచ్చి కొబ్బరిలు వేసి మనం ఇట్లాగా
అంత ఉండని దుల్లిచ్చాం కదండి, పచ్చి కొబ్బరిలో చేసాం కదా, పైన కూడా పచ్చి కొబ్బరి వేసాం కదా. ఇది ఇట్టుగా తింటుంటే ఆ పచ్చి కొబ్బరి ఉన్నదానికి ఆ పిండికి చాలా టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి, టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు వీటిని. మేమైతే పేలపిండి ముద్దలు ఎలా చేసుకుంటాం తొలాకాస్కి, చాలామంది జొన్నపిండితో చేసుకుంటారండి, కానీ మేమైతే ఇలా చేస్తాం. చాలామంది జొన్నపిండితో చేసుకునేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని ఉంటాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి, తిని చూడండి ఒకసారి చేసుకొని.